కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు మొదటి త్రైమాసికంలో అన్ని విభాగాలలో సాధించిన మొత్తం వృద్ధి బాగుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బ్యాంకర్లు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫారం ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహం అందించాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఆ క్రమంలో యువతకు స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలు ఇచ్చేందుకు సరళీకృతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఆక్వాకల్చర్ అనుబంధంగా యూనిట్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం యూనిట్స్ గ్రౌండింగ్ చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్స్ గ్రౌండింగ్ విషయంలో వాల్యూ ఎడిషన్ కి తోడ్పాటు అందించే దిశగా ఉండాలన్నారు. జిల్లాలో 1,00,000 మంది రైతులకు సిసిఆర్సి కార్డుదారులను జారీ చేశామని, ఆ మేరకు రుణాలు ఇచ్చేందుకు చర్యలను తీసుకోవాలని తెలిపారు. భూ యజమానులకు ఇచ్చే రుణాలను సాగు రుణాలుగా ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ ప్రతినిధి నాగప్రవీణ్, ఎల్డీఎం డివివి ప్రసాద్, బ్యాంకర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ పథకాలను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు వచ్చాయని మనకు తెలిసింది. ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అల్టిమేట్గా మన లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థ పేద ప్రజలకు అందుబాటులోకి రావాలి అనేటువంటి, బ్యాంకుకి వెళ్ళాలన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో పాల్గొనాలన్నా సాధారణ వ్యక్తులకి అదొక పెద్ద ప్రమాదంగా ఉండేది. ఇవాళ అలా కాకుండా ఒక గ్రామీణ మహిళ బ్యాంకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోగలిగేటువంటి పరిస్థితి. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు మీరు కూడా సెన్సిటైజ్ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కూడా సెన్సిటైజేషన్ చాలా బాగా జరిగింది.